ఆర్భాటపు ప్రకటనలు ఆచరణ శూన్యం. అయితే అసలు వాస్తవం రాసే ధైర్యం లేని వైనం. ఇది ఆంధ్రప్రదేశ్లో మీడియాకి శాపం, ప్రజలకి అతిపెద్దదైనటువంటి నష్టం. ఆంధ్రప్రదేశ్లో ఎవరున్నారు అధికారంలో? కూటమి. కేంద్రంలో ఉన్నది భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కూటమి. దాంట్లో తెలుగుదేశం భాగస్వామి, జనసేన భాగస్వామి. ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నది తెలుగుదేశం నేతృత్వంలోని కూటమి, భారతీయ జనతా పార్టీ, జనసేన అందులో భాగస్వామి. జిఎస్టీ అనేటటువంటిది తగ్గించి ఆ ఫలాలు ప్రజలకి అందించాలన్నటువంటిది చట్టం చేసింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం. ఆచరణలో దేశవ్యాప్తంగా అమలవుతోంది కదా. కమర్షియల్ క్యాపిటల్ కలిగి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఒక రకమైన కమర్షియల్ క్యాపిటల్, ఇది దక్షిణాదిలో. అలాంటి ప్రదేశంలో ఆ జిఎస్టీ ఫలాలు ప్రజలకి అందట్లేదు. మందులలోనూ నిత్యావసర వస్తువులలోనూ ఎవరికి తగ్గిన ఫలం అందట్లేదు. ఎందుకని అంటే ఎవరు ఇనిషియేటివ్ తీసుకోవాలి ఇక్కడ? రాష్ట్ర ప్రభుత్వం. పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి 2 రోజులు స్టేట్మెంట్లు ఇచ్చి ఒక వేడుక జరుపుకుంటే సరిపోతుందా? ఇక్కడ వాహనాలకు సంబంధించిన జిఎస్టీ ఖచ్చితంగా కనబడుతుంది పబ్లిక్కి. అదే సందర్భంలో దాన్ని ఆచరణలో ఇన్సూరెన్స్ పాలసీలు ఇట్లాంటి వాటి దగ్గర కనబడుతుంది. అసలు సిసలైనటువంటి సమస్య ఎక్కడుందయ్యా అంటే నిత్యావసర వస్తువుల విషయంలో కావచ్చు, పాలు ఇట్లాంటి ఉత్పత్తుల విషయంలో కావచ్చు, అదేది కనిపించట్లేదు. మందుల దగ్గర కూడా కనిపించట్లేదు. ఎందుకని అంటే వ్యాపారులు చేస్తున్న మాయ. ప్రజలకి అడిగే ఓపిక తీరిక లేదు. ప్రభుత్వం ఆ వ్యాపారుల చేత చేయించే దమ్ము ధైర్యం లేదు. ఈ విషయాన్ని ఆంధ్రజ్యోతి రాసుకొచ్చింది. ఫలాలు అందటం లేదు ప్రజలకి అన్నటువంటిది. మరి ఇప్పుడైనా కళ్ళు తెరుస్తారా? ఇక్కడ ఒక వాణిజ్య మంత్రి ఉంటారు, ఇక్కడ ఒక హోంమంత్రి ఉంటారు, ఇక్కడ ఒక మార్కెటింగ్ మంత్రి ఉంటారు, ఇంతమంది ఇక్కడ అలాగే పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఉంటారు, అలాగే గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఉంటారు, ముఖ్యమంత్రి ఉంటారు. మరి ఎందుకు చేయలేకపోతున్నారు?